Daily. Taste the Daily. వికారాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ జంట జలాశయాలకు భారీగా వరద వస్తుంది. ఇప్పటికే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండు కుంటలా ఉన్నాయి. తాజాగా కురుస్తున్న వర్షాలతో డ్యాంలోకి ఎక్కువ నుంచి భారీగా వరద వస్తుంది. దీంతో అధికారులు గడ్డిపేట, హిమాయత్ సాగర్ డ్యాం గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. హిమాయత్ సాగర్ నీటి మట్టం పెరగడంతో డ్యాం 4 గేట్లను 4 ఫీట్లు ఎత్తి వరద నీటిని రిలీజ్ చేశారు. ఇక అటు ఉస్మాన్ సాగర్ డ్యాం 6 గేట్లను 4 ఫీట్ల మేర ఎత్తి దిగువకు వదిలారు. హిమాయత్ సాగర్ నుంచి వదిలిన వరద ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ ను ముంచెత్తింది. అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు రాజేంద్రనగర్ సర్వీస్ రోడ్ లో రాకపోకలు నిలిపివేశారు. ఇక హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ డ్యాం గేట్లు ఎత్తడంతో మూసీ ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. మూసీ తీరంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. ఎస్ వినోద్. అనుష, తెలంగాణ వ్యాప్తంగా నిన్న ఇవాళ గత 2 రోజుల నుంచి అలాగే రాబోయే 2-3 రోజుల వరకు కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు మొత్తానికైతే మనం చూస్తున్నట్టయితే ఇవాళ నిన్న కూడా జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లు మరోసారి నిండాయి. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో జంట జలాశయాలు నిండు కుండలా మారాయి. వికారాబాద్, తాండూర్, మేమిన్పేట, మోయినాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలతో భారీగా ఇన్ఫ్లో పెరిగినట్లయితే తెలుస్తోంది. వరద ఉధృతిత పెరగడంతో గేట్లు తెరిచి దిగువకు నీటిని అయితే విడుదల చేస్తున్నారు అధికారులు. అయితే ఉస్మాన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 0 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 17.63.15కు చేరినట్లయితే తెలుస్తోంది. ఉస్మాన్ సాగర్ కు 1500 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుండగా 2400 క్యూసెక్ల నీటిని దిగువగా అయితే విడుదల చేస్తున్నట్టు తెలిపారు అధికారులు. హిమాయత్ సాగర్ కు 5000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 5600 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు తెలిపారు. అయితే జంట జలాశయాల నుంచి 8000 క్యూసెక్ల నీటిని మూసీలోకి వదులుతుండటంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఇదిలా ఉంటే హిమాయత్ సాగర్ నిండుగా ఉన్నటువంటి అంటే ఆ సీన్ చూసేందుకు అక్కడ భారీగా జనం తరలి వస్తున్నారు. కొంతమంది యువతి యువకులైతే సెల్ఫీలు, రీల్స్ కోసం కొన్ని అపాయకరమైన రిస్కీ స్టంట్స్ అయితే చేస్తున్నారు. ఈ క్రమంలో జంట జలాశయాల దగ్గర కూడా పోలీస్ భద్రత ఏర్పాటు చేయాలని, సెల్ఫీలు, రీల్స్ కోసం రిస్క్ చేస్తున్నటువంటి యువతను కూడా కట్టడి చేయాలని చేస్తున్నారు సందర్శకులు. అయితే మొత్తానికి ఇటు వికారాబాద్ జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకైతే హైదరాబాద్ జంట జలాశయాలకు భారీగా వరద వస్తుంది. ఇప్పటికే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లు అయితే నిండు కుండలా మారినటువంటి మనం విజువల్స్ చూస్తున్నాం. తాజాగా కురుస్తున్నటువంటి వర్షాలతో డ్యామ్ లోకి ఎగువ నుంచి భారీగా వరద వస్తుంది. హిమాయత్ సాగర్ నీటి మట్టం పెరగడంతో డ్యామ్ 4 గేట్లను అంటే 4 ఫీట్లు ఎత్తి వరద నీటిని రిలీజ్ చేశారు. అటు ఉస్మాన్ సాగర్ డ్యామ్ కూడా 6 గేట్లను అంటే 4 ఫీట్ల మేరకు ఎత్తి దిగువకు అయితే వదిలారు. హిమాయత్ సాగర్ నుంచి వదిలిన వరద ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ ను ముంచెత్తుతోంది. అప్రమత్తమైనటువంటి ట్రాఫిక్ పోలీసులు రాజేంద్రనగర్ సర్వీస్ రోడ్ లో రాకపోకలు కూడా నిలిపివేశారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ డ్యాంలు డ్యామ్ సంబంధించిన గేట్లు ఎత్తడంతో మూసీ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. మూసీ తీరంలో ఇప్పటికే అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. అయితే మనం చూసుకుంటే అనుష, ఇవాళ రేపు రానున్న 2 రోజులు 3 రోజుల వరకు కూడా భారీగా వర్షం ఉన్న నేపథ్యంలో ఇటు హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో కూడా ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు అనుష. ఎస్ వినోద్, అయితే ఈ వరద ఉధృతి పెరుగుతూ ఉంది. మరి లోతట్టు ప్రాంత ప్రజలకు సంబంధించి ఎలాంటి అలర్ట్ జారీ చేశారు? ఇప్పటికే ఇటు అధికారులు ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ, హైడ్రా వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు వాతావరణ అధికారులు సూచిస్తున్నటువంటి సూచనల మేరకు లోతట్టు ప్రాంతాలు అంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి జనం అంటే వాళ్ళ నివాసాలు ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి జనానికి ఇంటికి అక్కడి నుంచి తరలించే ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే రానున్న 3 రోజులు కూడా భారీ వర్షం చూస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు అయితే చేపట్టారు. అలాగే సందర్శకులను సైతం ఇప్పటికే ఇక్కడికి రెగ్యులర్ గా సందర్శకులు వచ్చేటువంటి పర్యాటక ప్రాంతానికి సంబంధించినటువంటి ఇది ఉంది కాబట్టి డెఫినెట్ గా సందర్శకులను సైతం కూడా అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి రీల్స్, సోషల్ మీడియాకి సంబంధించి ఆ రీల్స్ పోస్ట్ చేస్తూ సందర్శన చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా అవాయిడ్ చేసి ఎవరికి ఇక్కడికి ప్రవేశం లేకుండా అయితే చేశారు అనుష. రైట్ వినోద్, థ్యాంక్ యూ.